ఏఎన్యు ఇంజనీరింగ్ కళాశాలకు వైఎస్ఆర్ పేరు తొలగింపు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలకు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును అధికారులు తొలగించారు. వైఎస్ఆర్ పేరు తొలగించాలని బుధవారం తెలుగునాడు విద్యార్థి సమైక్య ప్రతినిధులు ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య గంగాధర్కు వినతిపత్రం అందించారు. మీరందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. తెలుగునాడు సమైక్య అంటే ఇదేదో రాష్ట్రాన్ని ఉద్ధరించేవాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగునాడు సమైక్య అనేది వాళ్ళకి సంబంధించిన తొలగించమని ఇచ్చారంట. ఇలా ఇన్ఛార్జ్ వేసి తొలగించేశాడంట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలోనే పేరు తొలగించాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏడాదిన్నరగా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. నిన్న ఇన్ఛార్జ్ వేసి ఆచార్య గంగాధర్ గురువారం వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి పేరును ఇప్పుడు తొలగించేస్తే మీరు సునకానందం పొందుతారు. ప్రజల గుండెల్లోంచి కదా మీరు తొలగించాల్సింది. ఏదో యూనివర్సిటీ బోర్డు మీద లేదంటే యూనివర్సిటీలో కళాశాలకు పేరుంటే తొలగించారంటే గ్రామాన ఈరోజు రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలని స్వచ్ఛందంగా మొన్న కూడా మేము వెళ్ళాం. ఏదైతే నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 2026 సంవత్సరంలో కూడా ఇప్పటికీ విగ్రహాలు పెడుతున్నారు. గ్రామాన రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుళ్లాగా కొలుస్తూ ఉన్నారు. అది రాజశేఖర రెడ్డి గారు అంటే. మీ జీవితంలో రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించాలనే ప్రయత్నం ఏదో ఒక అధికారికంగా యూనివర్సిటీల దగ్గర ఇంకోటో ఏదో తొలగించేస్తే తొలగిపోరు. రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, ఫీజు రియంబర్స్మెంట్ అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, కుయ్ అంటే అంబులెన్స్ చూడగానే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, 104 చూస్తే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, ఉచిత విద్యుత్తు, అదేవిధంగా డ్వాక్రా మహిళలకి రుణాలు, ఈరోజు గుండె ఆపరేషన్లకు సంబంధించి ఎక్కడికక్కడ ఏం చూసినా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించేసి సునకానందం పొంది రాత్రిపూట ఏమైనా ఒక పూట నిద్రపోగలరేమో తప్ప దాని తర్వాత అయినా రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడిద్ది అనేది వాస్తవం.